Hi guys, మనం ఆల్రెడీ వెరీ షార్ట్ ఆన్సర్ 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 7th ప్రాబ్లం నుండి డిస్కస్ చేద్దాము. 7th ప్రాబ్లం వచ్చేసి ఇవి బట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఇవి ఏం మాత్రం అర్థం కాదు. ట్రేడింగ్ అకౌంట్ తెలియదు, పిఎండ్ఎల్ అకౌంట్ తెలియదు, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలియదు, బ్యాలెన్స్ షీట్ అంటే కూడా తెలియదు నాకు తెలుసు. బట్ మీకు కొన్ని టర్మినాలజీ బేసిక్ కాన్సెప్ట్స్ లో టర్మినాలజీ యూజ్ చేస్తాం కాబట్టి ఈ వర్డింగ్స్ అనేది అర్థమవుతుంది. ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంది, పర్చేజెస్ అంటే ఏంది, క్యారేజ్ అవుట్వర్డ్, వేజెస్, ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్యాపిటల్, అసెట్స్, ఫిక్స్డ్ అసెట్, టాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది మీకు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ లో మీకు అర్థం అవుతుంటాయి. బట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ టు వాచ్ దిస్ వీడియో రైట్ నౌ. ఓకే, బట్ యూ కెన్ వాచ్ ద వీడియో. మీకు ఆన్సర్స్ రావాలంటే మీకు ఈ వీడియో చూసుకోండి. బట్ ఇది ఈ వీడియో ఎప్పుడు అర్థం అవుతుంది అంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ ఫైనల్ అకౌంట్స్ 20 మార్క్స్ ఉంటుంది పక్కా క్వశ్చన్ మనకు. అప్పుడు ఇవి 7th సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ప్రాబ్లం నుండి 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 12 ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు చెప్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతాయి. అంటే ఇంకా ఈజీగా క్లాసిఫికేషన్, ఇంకా ఈజీగా అండర్స్టాండింగ్స్ ఉంటాయి. క్లియర్. సరే, ఎనీహౌ మనమైతే మనకు సిలబస్ ఇక్కడనే పెట్టాడు, మనం ఇక్కడనే డిస్కస్ చేద్దాము. ఓకే, 7th ప్రాబ్లం వచ్చేసి విత్ ద ఫాలోయింగ్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఆఫ్ బాలాజీ. సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ ట్రేడింగ్ అకౌంట్ డేటా టు ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది 60,000, పర్చేజెస్ 15,000, క్యారేజ్ అవుట్వర్డ్ 1,000, వేజెస్ 4,000. ఇవన్నీ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినవి. ఈ 4 ఐటమ్స్ కూడా ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినవి. ఈ క్లోజింగ్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్, ఇయర్ ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి. స్టాక్ అంటున్నాం, సారీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి. ఆ ఎంట్రీస్ రాయమంటున్నాడు, ఆ క్లోజింగ్ ఎంట్రీస్. సారీ, వీడు అడిగింది క్లోజింగ్ ఎంట్రీస్, ఓపెనింగ్ ఎంట్రీస్ కాదు, క్లోజింగ్ ఎంట్రీస్ రాయమన్నాడు. క్లోజింగ్ జర్నల్ ప్రాపర్. సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ 4 సబ్సిడరీ బుక్స్ అయిపోయాయి. నెక్స్ట్ సబ్సిడరీ బుక్ వచ్చేసి జర్నల్ ప్రాపర్. ఓకే, అలానే కాంపోజిట్ ఎంట్రీ, ఓపెనింగ్ ఎంట్రీ, క్లోజింగ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓపెనింగ్ ఎంట్రీస్. ఇది వన్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎంట్రీస్. ఇవి కూడా జర్నల్ ప్రాపర్ లో ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్ ఉంటాయి. కాంపోజిట్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. అవి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ గా అయితే ఇవన్నీ ఫస్ట్ 1 to 6 అనేది ఓపెనింగ్ ఎంట్రీస్. 7th ప్రాబ్లం నుండి క్లోజింగ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ రాసుకోవాలి కదమ్మా, అవి ఓపెనింగ్ ఎంట్రీస్ అంటారు. ఆ ఇయర్ క్లోజింగ్ చేయాలి కాబట్టి ఆ క్లోజింగ్ ఎంట్రీస్ రికార్డ్ చేసుకోవాలి. సరే, ఈ 7th ప్రాబ్లం సంబంధించిన మొత్తం ట్రేడింగ్ అకౌంట్ సంబంధించింది ఉంది. మీకు ఇప్పుడు ఏం చెప్తున్నా అర్థం కాదు, బట్ యూ నీడ్ టు టేక్ స్క్రీన్ షాట్ అండ్ టేక్ ద ఆన్సర్. I can explain at the time of ఫైనల్ అకౌంట్స్ ఓన్లీ. ఫైనల్ అకౌంట్స్ చెప్పినప్పుడు అవి మీకు చెప్తుంటే మీకు కూడా ఓహో సో సైన్స్, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్తున్న ఫైనల్ అకౌంట్స్ ఈజ్ ఫైనల్ అకౌంట్స్ అంతే. అది మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే, ఒక సో మన ఎగ్జామినేషన్ కి అయితే సోల్ ప్రాపరేటర్షిప్ అని ఉంటుంది, అది మాత్రం ఉంటుంది. సెకండ్ ఇయర్ లో పార్ట్నర్షిప్ అని ఉంటుంది. థర్డ్ ఇయర్ ఉండదు. ఇక డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ లో కంపెనీస్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 128 ప్రకారం ఎలా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ ఎన్ని ఉంటాయి అవన్నీ డీటెయిల్ ఉంటాయి. ఇది మన ఎగ్జామినేషన్ కాదు ఇప్పుడు ప్రజెంట్ గా, ఇది కూడా మనకి సెకండ్ ఇయర్ లో ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ వచ్చేది సోల్ ప్రాపరేటర్షిప్. సార్ మీరు అనొచ్చు, ఈ సోల్ ప్రాపరేటర్ నేర్చుకుంటేనే పార్ట్నర్షిప్ వస్తుంది, పార్ట్నర్షిప్ నేర్చుకుంటేనే కంపెనీస్ కి వస్తుంది అంటే రైట్. ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఉంటుంది పార్ట్నర్షిప్ లో కూడా, ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షీటే కంపెనీస్ అకౌంట్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడనేమో ఇలా రాసుకుంటాం, లయబిలిటీస్ అసెట్స్ అని రాసుకుంటాం సోల్ ప్రాపరేటర్షిప్. బ్యాలెన్స్ షీట్ పార్ట్నర్షిప్ లో కూడా లయబిలిటీస్ అసెట్స్ రాసుకుంటాం. అదే నువ్వు కంపెనీస్ అకౌంట్స్ వస్తే ఇట్లా రాసుకుంటాం. ఫస్ట్ లయబిలిటీస్ రాసుకుంటాం, దెన్ ఆఫ్టర్ అసెట్స్ రాసుకుంటాం. ఓకే, అసెట్స్ రాసుకుంటాం, ఫస్ట్ లయబిలిటీస్ రాసుకుంటాం, దాని తర్వాత అసెట్ రాసుకుంటాం. ఇంకా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంకా చేంజ్ చేసుకుంటుంటాయి.
ఇవి మనకి ఇప్పుడు మన సిలబస్ కాదు, బట్ ద థింగ్ ఏంటంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఇవి మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఆన్సర్స్ మొత్తం. మీకు అప్పుడు కన్సర్న్డ్ ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మీకు ఈ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? చలో 7th ప్రాబ్లం సొల్యూషన్ తీసుకోండి అమ్మా. 7th ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకోండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం సొల్యూషన్ తీసుకోండి. ఈ చెప్పిన మీకు ఏం అర్థం కాదు, అదే చెప్తున్నా. అప్పుడు చెప్తాను ఫైనల్ అకౌంట్స్ సంబంధించినవి ఉన్నాయి, ఈ 12 ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 9th ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్ తీసుకోండి. సార్ నేను చెప్పకపోయినా మీరు మళ్ళీ నా కామెంట్ ఫామ్ లోనో ఏదో ఒక ఫామ్ లో నాకు మెసేజ్, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇన్ కేసు నేను మర్చిపోతే, ఓకే, మర్చిపోకపోతే నేను వీడియో పెడతాను, దాని కన్సర్న్ వీడియో కూడా, దీనికి సంబంధించిన వీడియో అప్పుడు కూడా పెడతాను. ఓకే. నెక్స్ట్ 10th ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి. ఆన్సర్స్ మాత్రమే నోట్ చేసుకోండి, అంటే అన్ని ఆన్సర్స్ ఒక దగ్గరనే ఉండాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడు ఇచ్చే మెటీరియల్లో ఈ క్వశ్చన్ మాత్రమే ఇస్తాను, ఆన్సర్ మాత్రం ఇవ్వను. ఈ వీడియోస్ చూసి ఆన్సర్స్ రాసుకోండి, ఈ వీడియోస్ చూసుకొని ఆన్సర్స్ రాసుకోండి. ఇఫ్ మనం ఎగ్జామినేషన్ కి ఒక వీడియో ఇస్తాను, అరౌండ్ 5 to 6 hours వీడియో ఉంటుంది, అది అన్ని అకౌంట్స్ సంబంధించిన. దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, ఓన్లీ ప్రీవియస్ అటెంప్ట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అరౌండ్ 10 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్స్ పెడతాను. 10 అంటే 2017 నుండి 2023 వరకు ఉంటాయి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్ని పెడతాను. మాక్సిమం 17 to 21 వరకు ఉన్నాయి అదే క్వశ్చన్ పేపర్స్, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక టెస్ట్ పేపర్ కొనుక్కుంటే అది కూడా వచ్చేస్తుంది. 10th ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకున్నా. సరే 11th ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకోండి. 12th ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకోండి. 11th ఫస్ట్ తీసుకోండి. సరే 12th తీసుకోండి. అయిపోయిందమ్మా, సబ్సిడరీ బుక్స్ అయిపోయినాయి. మోర్ ఆర్ లెస్ మీ సిలబస్ లో ఇప్పటికి నాకు తెలిసి 2 యూనిట్స్ కంప్లీటెడ్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. యూనిట్ నెంబర్ 2 సబ్సిడరీ బుక్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ క్లాసెస్ లో క్యాష్ బుక్స్ అండ్ బిఆర్ఎస్. క్యాష్ బుక్స్ కి పక్కా క్వశ్చన్ 10 మార్క్స్, బిఆర్ఎస్ పక్కా క్వశ్చన్ 10 మార్క్స్. 2 క్వశ్చన్స్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, ఇవే 10 మార్క్స్. మీకు ఇంతవరకు చెప్పింది లెడ్జర్స్ లో పర్సనల్ లెడ్జర్స్ 5 మార్క్స్ క్వశ్చన్ అదొకటి వస్తుంది, డేటార్ లెడ్జర్ అదే వంశీ సుధా సో అండ్ సో పేర్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి కదా. 17 ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, 11 to 17 ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ దగ్గర పక్కా మోడల్ లో క్వశ్చన్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఈ మోడల్ సబ్సిడరీ బుక్స్ లో కూడా పర్చేస్ బుక్ కానీ, సేల్స్ బుక్ కానీ, సేల్స్ రిటర్న్ బుక్ కానీ, సేల్స్ పర్చేస్ రిటర్న్ బుక్ కానీ, ఇలాంటి టైప్ మోడల్స్ వస్తాయి. ఈ మీకు ఒక 10 మార్క్స్ సిలబస్ కంప్లీటెడ్, యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ జూనియర్ లెటర్స్ లో కంప్లీటెడ్. ఎన్ని మార్క్స్ కంప్లీటెడ్? 12 మార్క్స్ కంప్లీటెడ్ మన ప్రజెంట్ క్లాస్. ఇప్పటి వరకు మనము 12 మార్క్స్ బేసిక్ అకౌంటింగ్ టర్మినాలజీస్ అవి ఒక 5 మార్క్స్ ఇంకొక యాడ్ చేసుకోవచ్చు, 5 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు, 5 to 10 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ అవి మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ లో మనకు అక్కడ సెట్ ఆఫ్ అవుతాయి. ఓకే, ఎనీ మనకైతే ఇప్పుడు వితౌట్ చాయిస్ లేకుండా మనకు 12 మార్క్స్ కంప్లీటెడ్. మీరు కంపల్సరీ రాయాల్సింది 12 మార్క్స్, మీరు రాస్తేనే వస్తాయి. మీరు దీంట్లో చాయిస్ ఏడుసుకోవడానికి లేదు. ఒక 5 మార్క్స్ క్వశ్చన్ పర్సనల్ లెడ్జర్, డేటార్ క్రియేటర్, సుధాసు, వంశీ, అనురాధ, ఈ అకౌంట్స్ దగ్గర ఒక క్వశ్చన్ వస్తుంది, సబ్సిడరీ బుక్లెస్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఈ 2 క్వశ్చన్లు 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 రాయమంటాడు. ఈ 2 నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఒక రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కి వెళ్ళి రావచ్చు. నెక్స్ట్ అదేమంటారు, థియరీ పార్ట్ వస్తుంది, రూల్స్ ఆఫ్ డెబిట్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంది, అటువంటి క్వశ్చన్స్ ఒకటి వస్తాయి. మీకు అరౌండ్ 10 మార్క్స్ పక్కా వచ్చేసినాయి. ఇంకో 2 మార్క్స్ జూనియర్ ఎంట్రీస్, 2 మార్క్స్ వచ్చేసినాయి. 12 మార్క్స్ కంప్లీటెడ్ ఇప్పటి వరకు మన సిలబస్ లో. రేపు నెక్స్ట్ క్లాస్ నుండి మనకు వచ్చేసి క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి.
సార్ మీరు దీని నుండి ఎంత మార్క్స్ వస్తాయంటే వరస్ట్ సినారియో మీరు పక్కా దీంట్లోకి 10 మార్క్స్ స్కోర్ చేయాల్సింది. ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఇస్తాడు 20 మార్క్స్, బట్ మీరు రాయాల్సింది ఒకటే క్వశ్చన్ మాత్రమే, మ్యాండేటరీ ఒకటే క్వశ్చన్ రాయాలి. అటెంప్ట్ చేయాలి, టూ క్వశ్చన్స్ ఇస్తాడు, అటెంప్ట్ మాత్రం ఒక క్వశ్చన్, అది 10 మార్క్స్ క్వశ్చన్ అంతే. నన్ను అడిగితే బీఆర్ఎస్ కన్నా క్యాష్ బుక్ ఈజీ, డెడ్ ఈజీ కంపేర్ టు బీఆర్ఎస్ కూడా ఫార్మాట్ నేర్చుకొని కొన్ని రూల్స్ నేను చెప్పాను ఇప్పుడు మీకు ఎలా రూల్స్ ఇచ్చాను అలా రూల్స్ కూడా నేర్చుకుంటే ఇనఫ్ పాస్ అయిపోతారు అంతే. 3 కాలమ్ క్యాష్ బుక్ అయితే నేను చెప్పినట్టు ఒక 10 to 15 రూల్స్ ఉంటాయి. అవి మీకు మీ సింపుల్ గానే ఉంటాయి, అవి మనం అర్థం చేసుకున్నట్టు ఉంటాయి. ఆ రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి నోట్స్ నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే 12 మార్క్స్ మ్యాండేటరీ వితౌట్ చాయిస్. మీరు క్వశ్చన్ పేపర్ చాయిస్ వద్దవద్దు, అవి కంపల్సరీ రాస్తేనే మార్క్స్ వస్తాయి, దాంట్లో చాయిస్ లేదు. 12 మార్క్స్ రాయాల్సిందే మీరు ఎగ్జామ్ లో. మీకు 97, 99 మార్క్స్ రావాలంటే అకౌంట్స్ సారీ అకౌంట్స్ లో కామర్స్ లో 99 రావాలంటే ఈ 12 మార్క్స్ కవర్ అయిపోయింది మీ సిలబస్. నెక్స్ట్ క్లాస్ లో క్యాష్ బుక్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికైతే ఈ ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్ తీసుకున్న దానికి సొల్యూషన్ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్యాష్ బుక్ అండ్ బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ గైస్, బై ఫ్రెండ్స్.